అండి అందరికీ నమస్తే అండి. ఈవినింగ్ టైంలో కరకరలాడుతూ నోటికి ఎంతో రుచిగా ఉండే బోండాలు తయారు చేసుకుంటే 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, దోసపిండి అండి. మీకు ఎంత అవసరమో అంత దోసపిండి తీసుకొని పిండికి రుచి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. 2-3 పచ్చిమిరపకాయలు తీసుకొని మీరు తీసుకునే పచ్చిమిరపకాయల కారం బట్టి 2-3 తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కానీ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా పిండిలో కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఇలా బాగా వేడెక్కిన తర్వాత ఇలా బోండాలు వేసుకోవటమేనండి. ఈ కడాయికి సరిపడినన్ని బోండాలు వేసుకోండి. చాలా ఈజీగా త్వరగా చేసి పెట్టుకోవచ్చు. ఈవినింగ్ టైంలో పిల్లలు ఆకలి అంటుంటారు, ఏం తినాలి అనుకుంటుంటాము. అప్పుడు ఇలా దోసపిండి ఉంటే మనం అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చండి. ఒక సైడు ఎర్రగా కాలిన తర్వాత రెండో సైడ్ కానీ ఇలా తిప్పేసుకోండి. చూడండి, రెండో వైపు కానీ ఎర్రగా కాలే కదా. ఇలా బాగా కాలిన తర్వాత ఇలా చిల్లీలు గంటితో తీసేసుకోవటమేనండి. పిండి అంతా కానీ ఇదే విధంగా వేసుకొని తీసేసుకోండి. ఇలా టిష్యూ వేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మా ప్లేట్లో పెట్టుకొని ఏదైనా కారపొడైనా లేదా మీ ఇంట్లో ఏదైనా పచ్చడి ఉన్నా దేంతో అయినా తినేయొచ్చండి. లేదా మీరు చట్నీ ఇష్టపడే వాళ్ళైతే చట్నీ చేసుకొని దేంతో తిన్నా కానీ బాగా కరకరలాడుతూ భలే రుచిగా ఉన్నాయండి. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.